2001 జూలై 25న కేరళలో రక్తం రంగులో వర్షం పడింది. ఇలా ఎందుకు పడింది అని ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఒకవేళ నార్త్ కొరియాలో ఎవరైనా నేరం చేస్తే వాళ్ళు బ్లడ్ రిలేషన్ ఉన్న ప్రతి ఒక్కరిని జైల్లో పెడతారు. ఖడ్గమృగానికి కోపం వస్తే దాని చెమట ఎరుపు రంగులోకి మారుతుంది. ప్రపంచంలో ఒక్క జైలు లేని దేశం నెదర్లాండ్. ప్రపంచంలో అన్ని దేశాల ఫ్లాగ్స్ రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. ఒక నేపాల్ మాత్రం రెక్టాంగులర్ షేప్లో ఉండదు. ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయి. సిస్టమిక్ హార్ట్, బ్రాంకియల్ హార్ట్, గిల్ హార్ట్. సిస్టమిక్ హార్ట్ వచ్చేసి మొప్పలు మినహా అన్ని శరీర భాగాలకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంప్ చేస్తుంది. బ్రాంకియల్ హార్ట్ అండ్ గిల్ హార్ట్ ఆక్సిజన్ తీయడానికి రక్తాన్ని మొప్పలకు పంపుతాయి. ఆక్టోపస్ యొక్క రక్తం బ్లూ కలర్లో ఉంటుంది, ఎందుకంటే రక్తం అధిక శాతంలో కాపర్ ఉంటుంది. ఆక్టోపస్కి 9 బ్రెయిన్స్ ఉంటాయి. మొదటిది తలలో ఉంటుంది. మిగతా 8 బ్రెయిన్స్ వచ్చేసి వాటి 8 ఆర్మ్స్లో ఉంటాయి. ఈఫిల్ టవర్ ఎత్తు పెరుగుతుంది. ఈఫిల్ టవర్ని మార్చ్ 31, 1889లో ప్యారిస్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈఫిల్ టవర్ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో 15 సెంటీమీటర్ ఎత్తు పెరుగుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదా వినడానికి. ఇది ఎలా జరుగుతుంది అంటే వేసవి కాలంలో వేడి ఎక్కువ ఉండడం వలన ఈఫిల్ టవర్ 15 సెంటీమీటర్ ఎత్తు పెరుగుతుంది. ఈ ప్రక్రియను థర్మల్ ఎక్స్పాన్షన్ అని పిలుస్తారు. తేనె ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ పాడవదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పురాతన ఈజిప్టియన్ సమాధులలో తేనె కుండలను కనుగొన్నారు. అవి 3000 సంవత్సరాలు పైగా పురాతనమైనవి. అదేవిధంగా ఇప్పటికీ ఆ తేనె చెడిపోలేదు అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వెల్లడించారు. చంద్రుడు భూమి నుండి దూరం అవుతున్నాడు. చంద్రుడు నెమ్మదిగా భూమి నుండి సంవత్సరానికి 3.8 సెంటీమీటర్ చొప్పున కదులుతున్నాడు. చంద్రుడు భూమికి దూరంగా వెళ్ళడం వల్ల భూమిపై రోజులు క్రమంగా పెరుగుతాయి. దాదాపు 200 మిలియన్ సంవత్సరాలలో భూమిపై ఒక రోజు 25 గంటలు ఉంటుంది. ఆస్ట్రేలియా యొక్క విస్తీర్ణం చంద్రుడి కంటే వెడల్పుగా ఉంటుంది. 2013 బీపీఎస్ అధ్యయనం ప్రకారం చూవింగ్ గమ్ ఏకాగ్రతను పెంచుతుంది. ఎమోషన్స్కి ప్రతిస్పందనగా కన్నీళ్లు పెట్టుకున్నట్లు నిర్ధారించబడిన జంతువు మనిషి మాత్రమే. అంటార్క్టికా ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. అంటార్క్టికా ఒక మంచు ఖండం అని అందరికీ తెలుసు, కానీ అది వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. షార్క్లకు ఎముకలు ఉండవు. షార్కులు ఒక దృఢమైన కార్టిలేజ్తో తయారవుతాయి. ఒక ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్ 600 వోల్ట్ విద్యుత్ని విడుదల చేస్తుంది. ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్ ఒక నీటి జీవి. ఈ ఫిష్కి శక్తివంతమైన విద్యుత్ ప్రసారం చేయగల శక్తి ఉంటుంది. వీటిని సాధారణంగా మనం సౌత్ అమెరికాలో గమనించవచ్చు.